ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా మరి కట్ట ఆంజనేయులు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి వారికి ఈ రోజు నుంచి ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి 32 గ్రామాల్లో తిరిగి కమిటీలు వేసుకునేటటువంటి అధికారాన్ని మరి ఆర్ కృష్ణయ్య జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున వారికి పూర్తిగా ఆదేశానుసారాలు ఇవ్వడం జరుగుతుంది. మరి నియోజకవర్గ అధ్యక్షులు కొనమండ ముత్యాలరావు గారి సారథ్యంలో మరి మండల అధ్యక్షులుగా మరి కట్ట ఆంజనేయులు గారు ప్రతి గ్రామాన్న ఉన్నటువంటి ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని, మరి ప్రతి ప్రాంతాన్ని కలుపుకొని మరి మండల కమిటీని కూడా త్వరగానే నిర్మించుకోవాలని చెప్పేసి కోరుతూ, మరీ ముఖ్యంగా మరి ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమాల సూర్యుడు ఆర్ కృష్ణయ్య గారి ఆదేశానుసారం మరి ఆయన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి బంద్ను మరి విజయవంతం చేసినందుకు మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ బీసీ జాతి బిడ్డలందరికీ కూడా మరి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందువల్లంటే భారతదేశంలో మరి 2000 జీవోలను బీసీల కోసం సంపాదించినటువంటి వ్యక్తి, 15,000కు పైగా ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య గారు. మరి అటువంటి వ్యక్తిని కొంతమంది తెలిసి తెలియని వాళ్లు అమాయకత్వం అనుకోలో, అజ్ఞానంతో మాట్లాడుతున్నారు అనుకోలో తెలియదు కానీ మరి అంత ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య కోసం మరి వాళ్లు పార్టీలు మారుస్తాడు, పదవులు తెచ్చుకుంటాడు అని చాలా చునకలుగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఆయనకిలాగా 50 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసే సత్తా మీలో ఉందా అని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 50 సంవత్సరాల పోరాటంతో పాటు మరి 2000 జీవోలు సంపాదించినటువంటి ఘనత ఆర్ కృష్ణయ్యకు ఉంది. ఈ రోజున రాష్ట్ర నాయకులుగా, జాతీయ నాయకులుగా చలామణి అవుతున్నటువంటి మీరు ఎవరైనా సరే ఒక్క జీవో సంపాదించారా ఈ బీసీల కోసం అని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. సంపాదించామంటే రండి, చర్చ పెట్టుకుందాం, నడి రోడ్డు మీద కూర్చుందాం. ఆర్ కృష్ణయ్య కోసం ఎవరైనా మాత్రం తప్పుగా మాట్లాడితే నాలుక కోస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి గత ప్రభుత్వంలో అయితే చట్టసభలలో బీసీలకు 50% రిజర్వేషన్ల కోసం ఆయన సుదీర్ఘంగా 35 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు. ఆ యొక్క ఫలాలు అందట్లేదు కాబట్టి పార్లమెంటుకు పంపిస్తే, రాజ్యసభలో మీ యొక్క వాణి వినిపిస్తే మీకు చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయని గత ప్రభుత్వంలో రాజ్యసభ మరి సీటును జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ కృష్ణయ్య గారికి ఇవ్వడం జరిగింది తప్ప ఆర్ కృష్ణయ్య గారు వెళ్లి నాకు ఈ పదవి ఇవ్వండి, ఈ పదవి ఇవ్వండి అని ఏ పార్టీ దగ్గర ఎంపర్లాడలేదు, ఏ నాయకుడిని బతులాడుకోలేదు. మరి అదేవిధంగా 2014లో మరి ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఉవ్వెత్తున మరి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నటువంటి సమయంలో ఇంటెలిజెన్సీ రిపోర్టులు కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా మరొక పార్టీకి గెలవరని చెప్పినప్పుడు మరి ఈయన ఆ పార్టీ తరఫున పోరాటం చేసి ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా 28 మందిని శాసనసభకు తీసుకెళ్లినటువంటి మగాడు, మనగాడు, బీసీల ఆరాధ్య దేవుడు ఆర్ కృష్ణయ్య ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో మరి